హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తను కాలిపోతూ కరిగిపోతూ చీకట్లను పోగొట్టి లోకానికి వెలుగునిచ్చేది జ్యోతి. తమ కష్టాలను బాధలను అనుభవిస్తూ మరొకరి ఆనందం కోసం సుఖం కోసం జీవితాన్ని అర్పిస్తారు కొందరు మనుషులు. అలాంటి అపురూపమైన మనిషి దేవత. ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవత సినిమాలోని స్టోరీ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ సినిమా 1982 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు గారు నిర్మించగా, ఈ చిత్రంలో శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు, జయప్రద, మోహన్ బాబు, రావు గోపాలరావు గారు తదితరులు నటించారు. కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇక కథ విషయానికి వస్తే, ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా ఉంటూ సొంత కష్టం మీద చెల్లెలు లలితను పట్నంలో చదివిస్తూ ఉంటుంది జానకి, అంటే జయప్రద. లలిత అంటే శ్రీదేవి గారు. ఆ గ్రామానికి చెందిన స్థితిమంతులు పార్వతమ్మ, ఆమె కుమారుడు రాంబాబు అంటే శోభన్ బాబు గారు. అదే ఊర్లో ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు కామేశ్వరరావు అంటే మోహన్ బాబు గారు. రావు గోపాలరావు గారు మోహన్ బాబు గారికి మామయ్య వరుస అవుతాడు. అలాగే తన చదువు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాడు శోభన్ బాబు. అలా వచ్చిన క్రమంలో జానకి శోభన్ బాబు మీద ఎంతో అభిమానం పెంచుకుంటుంది. అయితే ఒకరోజు శోభన్ బాబు గారు బయటికి వెళ్తున్నప్పుడు లలిత కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. తనని ఎవరో ఆట పట్టిస్తున్నారనుకొని శోభన్ బాబుతోటి గొడవ పడుతుంది. నిజమైన ఆకతాయిలు వచ్చి ఆమెని కష్టపెడుతున్నప్పుడు శోభన్ బాబు వచ్చి కాపాడతాడు. అలాగా లలిత రాంబాబు అంటే శోభన్ బాబు శ్రీదేవికి మధ్య బంధం ఏర్పడుతుంది. అలా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఈ విషయం వాళ్ళ అక్క అయిన జానకి తెలియదు. జానకి మనసులో రాంబాబు మీద ఎంతో అభిమానం ఉంటుంది. రాంబాబు వాళ్ళ అమ్మకు కూడా జానకి మీద తనని కోడలుగా తీసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు రాంబాబు తన పని నిమిత్తం క్యాంపుకి వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పటికి లలితతో అంటాడు, నేను తిరిగి వచ్చే టైంలో నువ్వు నాకు పెళ్లి కూతురిలా కనిపించాలి, మీ అక్కతో చెప్పి మన ప్రేమ విషయం చెప్పి పెళ్ళికి ఒప్పించు అంటాడు. అలాగే అంటుంది లలిత. అలాగా రాంబాబు వాళ్ళ అమ్మ కూడా జానకితో పెళ్లి విషయం మాట్లాడుతుంది. నేను నా కోడలుగా చేర్చుకోవాలనుకుంటున్నాను, మా అబ్బాయితో కూడా మాట్లాడతాను, నీ మనసులో ఏముందో చెప్పు అంటుంది. దానికే ఉందమ్మా, నేను ఒప్పుకుంటున్నాను అనేస్తుంది ఎమ్మటే జానకి. అయితే ఆ రోజు రాత్రి నిద్రపోయే టైంలో అక్క చెల్లెలిద్దరూ ఒకే మంచం మీద పండుకొని ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నప్పుడు ఇద్దరు ఒకేసారి, అక్క నేను ఒక విషయం చెప్పాలి అని, చెల్లి నేను ఒక విషయం చెప్పాలి అని ఇద్దరు ఒకేసారి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునే సమయంలో లలితకి బొమ్మ బొరుసు వేయడం అలవాటు. అలా బొమ్మ బొరుసు వేసి చూద్దాం, ఎవరికి బొమ్మ పడుతుందో వాళ్ళు ఫస్ట్ చెప్పాలి అంటుంది. అలా బొమ్మ బొరుసు వేసేటప్పుడు ఆ రూపాయి బిళ్ళ పైకి వెళ్ళిన రూపాయి బిళ్ళ కింద పడదనమాట. అయితే అక్క నువ్వు పెద్దదానివి కదా, నువ్వే చెప్పేసే అంటుంది. అక్క చెప్పడం స్టార్ట్ చేస్తుంది. జానకి చెప్తుంది, నాకు రాంబాబు అంటే చాలా ఇష్టం. రాంబాబు వాళ్ళ అమ్మ ఈరోజు నాతో చెప్పారు, పెళ్లి చేసుకుంటావు అని అడిగారు. నేను అడిగిన ఎమ్మటే ఓకే చెప్పేశాను అని. రాంబాబు తప్ప నా జీవితంలో ఇంకో మగాడు లేడు, కాబట్టి నేను రాంబాబునే పెళ్లి చేసుకుంటాను. రాంబాబు పెళ్లి చేసుకోకపోతే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను అంటుంది. తో ఈ విషయం విని శ్రీదేవి అంటే లలిత చాలా బాధపడుతుంది. అయినా అక్క పెళ్లి చేసుకోబోతుందనే సంతోషంతో తన కన్నీళ్లను దిగమింగుకుంటూ చాలా సంతోషం అక్క అని చెప్పి సంబరపడిపోతుంది. ఆ తర్వాత జానకి అడుగుతుంది, నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటి చెప్పు అని. అదేం లేదక్క, నా చదువు అయిపోయింది కదా, మా కాలేజీలోనే నాకు ఉద్యోగం ఇస్తా అన్నారు అనేసి అంట. అవునా, చాలా సంతోషం అనేసి అక్క ఆమెను ఇద్దరు సంతోషంగా నిద్రపోతారు ఆ రోజు నైట్. నెక్స్ట్ డే సర్టిఫికేట్స్ తెచ్చుకుంటాననేసి లలిత కాలేజీకి వెళ్తుంది. తిరిగి వచ్చేటప్పటికి కామేష్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనేసి వాళ్ళ అక్క నిలదీయగా, నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు అనేసి వాళ్ళ అక్కతోటి కఠినంగా మాట్లాడి అలా వాళ్ళిద్దరూ విడిపోతారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాంబాబు అంటే శోభన్ బాబు గారు శ్రీదేవిని కలిసి మాట్లాడడానికి వస్తారు. కానీ శ్రీదేవి సరిగ్గా సమాధానం చెప్పదు. నీకంటే ముందే నేను కామేష్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అనేసి చెప్తుంది. అందుకోసమే పెళ్లి చేసుకున్నాను అంటుంది. సో తను చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు.
అలాగా వీళ్ళిద్దరూ శ్రీదేవి అండ్ కామేష్ మోహన్ బాబు ఇద్దరు ట్రైన్లో ప్రయాణించే టైంలో ఒక ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు మోహన్ బాబు కిందకి దిగుతాడు. అలా దిగిన టైంలో అతని అతని శత్రువు ఒక అతను ఇంతకుముందే వాళ్ళ చెల్లిని ప్రేమించి పెళ్ళాడతానని మోసం చేశాడనేసి ఆ కోపంతో మోహన్ బాబుని చంపడానికనేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతని నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్న ట్రైన్లో ఎక్కేస్తాడు మోహన్ బాబు. అలాగా ఆ దొంగకి ఈయనకి ఇద్దరికి గొడవ అవ్వడంతో మోహన్ బాబు కత్తితోటి ఆయన్ని పొడిచి చంపేస్తాడు. అలాగా మోహన్ బాబుకి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఆ తర్వాత జానకి అండ్ రాంబాబుకి పెళ్ళైపోతుంది. శ్రీదేవి ఎక్కడున్న సంగతి ఎవరికీ తెలియదు. అలాగా రాంబాబు అండ్ జానకి వీళ్ళిద్దరూ కలిసి కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేస్తారనమాట. అండ్ రాంబాబు జానకి అలా రాంబాబు పెద్ద లాయర్గా హైదరాబాద్లో స్థిరపడతాడు. తను జానకి చాలా సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళకి పిల్లలు ఉండరు. పిల్లలు లేరన్న బాధ జానకి ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక బాబునో పాపనో పెంచుకోవాలి అనే ఐడియాతో ఉంటారు. అలా ఉండే క్రమంలో ఒకరోజు ఈ లాయర్ గారు ఒక ఆఫీస్కి వెళ్తారు. ఆ ఆఫీస్లో ఉండే యజమానితో మాట్లాడుతున్న సమయంలో శ్రీదేవి ఆ ఆఫీస్ రూమ్లోకి వస్తుంది. తనని చూడగానే షాక్ అవుతాడు రాంబాబు. రాంబాబుని చూసిన షాక్లో శ్రీదేవి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తన యజమానిని అడుగుతాడు, ఎవరి అమ్మాయి అని. తిను లలిత అని 7 సంవత్సరాలుగా ఇదే ఆఫీస్లో పనిచేస్తుంది అనేసి, చాలా మంచి అమ్మాయి అనేసి చెప్తాడు. అలాగా శ్రీదేవి ఒక అడ్రస్ తీసుకుంటాడు. అంతేకాకుండా తన భర్త జైలుకి వెళ్ళిన విషయం కూడా చెప్పేస్తాడు. తను చాలా బాధపడిపోతాడు రాంబాబు. తన ఇంటికి నేరుగా వెళ్ళి తనని పలకరించి మాట్లాడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాంబాబు అడుగుతాడు, కామేశ్వరరావు ఎక్కడా అని. తనేం చెప్పదు. నాకు తెలిసింది కామేశ్వరరావు జైల్లో ఉన్నాడని, ఎందుకు అని. అప్పుడు తను చెప్తుంది, ఒక హత్య చేశాడు, దాని గురించి వెళ్ళాడు, 7 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు అనేసి. సో అప్పుడు ఒక బాబు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, మమ్మీ ఇతను ఎవరు అని అడగగానే, మమ్మీయా, కామేశ్వరరావు జైల్లో కదా ఉన్నాడు, ఈ బాబు ఎవరు అనేసి, ఈ విషయాలు మీకు అనవసరం అనేసి అంటుంది. ఆ తర్వాత ఆయనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చిన క్రమంలో ఈ బాబు తన బాబే అని తను అనుకుంటాడు. కానీ నిజం చెప్పదు శ్రీదేవి. ఆ తర్వాత ఇంకోసారి మళ్ళీ వచ్చి కలిసినప్పుడు నిజం తెలుసుకుంటుంది. అప్పుడు శ్రీదేవి చెప్తుంది, మన ప్రేమకు గుర్తు ఈ బాబు అనేసి. తను చాలా సంతోషపడతాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత జానకి, నా ఫ్రెండ్ కొడుకు వాళ్ళు వేరే ఊర్లో ఉంటున్నారు, ఈ బాబు వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉంటున్నాడు అనేసి అబద్ధం చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి జానకితో అప్పుడప్పుడు మాట్లాడించడానికి తీసుకెళ్తాడు. ఆ బాబు చెప్తాడు, మీకు ఖచ్చితంగా ఒక పాప పుడుతుంది అని చెప్పడంతో జానకి చాలా సంతోషిస్తుంది. అలాగా ఒకరోజు కామేశ్వరరావు కూడా తన 7 సంవత్సరాల జైలు ప్రయాణాన్ని ముగించుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చి శ్రీదేవి యొక్క అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చి ఈ బాబుని చూడగానే, ఈ బాబు ఎవరు అని అడుగుతాడు. తను, నీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా, నా గతం గురించి, నా పాత జ్ఞాపకాల గురించి నువ్వు ఎప్పుడూ అడగకూడదు అనేసి అని. అయితే తను ఒప్పుకోడు, ఆమెను కొడతాడు. అదే టైంలో శోభన్ బాబు కూడా అక్కడికి రావడంతో కామేశ్వరరావు కొంచెం సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డబ్బు కోసం కామేశ్వరరావు శ్రీదేవిని వేధించడం స్టార్ట్ చేస్తాడు. ఈ బాబుని ఎక్కడైనా అనాథాశ్రమంలో ఇచ్చేసి శ్రీదేవిని ఒక హోటల్లో ఇస్తే డబ్బులు ఇస్తారన్న ఆశతోటి ఆమె దగ్గరికి వస్తాడు. శ్రీదేవిని టార్చర్ పెడుతూ ఉంటాడనమాట. ఆ రోజు ఆ కోపంలో శ్రీదేవి కామేశ్వరాన్ని చంపేస్తుంది. తను జైలుకి వెళ్ళిపోతుంది. అలాగా బాబు ఏడ్చుకుంటూ రాంబాబు దగ్గరికి వెళ్ళి, అమ్మ జైలుకి వెళ్ళిపోయింది అని చెప్పడంతో రాంబాబు షాక్తో ఉండిపోతాడు. ఇదే విషయం వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటున్నారనే విషయం జానకి కూడా ఇంతకు ముందే తెలిసి శోభన్ బాబు గారితో గొడవ పెట్టుకుంటుంది, మీరిద్దరు కలిసి నాకు ద్రోహం చేస్తున్నారు అనేసి. కానీ నిజమైన విషయం ఏంటో తనకి తెలియదు. ఆ తర్వాత శోభన్ బాబు గారు శ్రీదేవిని విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసి అట్ లాస్ట్ తనని జైలు నుంచి విడిపిస్తాడు. కానీ శ్రీదేవి అంటుంది, జైలు నుంచి నేను విడుదలైన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉండను, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, బట్ దానికి మీరెవరూ అడ్డు చెప్పకూడదు అనేసి మాట తీసుకుంటుంది శోభన్ బాబు దగ్గర శ్రీదేవి. సో అదే క్రమంలో ఆమె జైలు నుంచి విడుదలవ్వగానే
ఆమె వేరే ఊరికి వెళ్ళడానికి ట్రైన్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు వీళ్ళంతా. అదే టైంలో జానకికి వచ్చేసి నెలల నిండి ప్రసవించే టైంలో తనకి నిజం తెలుస్తుందన్నమాట. రావు గోపాలరావు గారు తనకి నిజమైన విషయం ఏంటో చెప్తారు. శ్రీదేవి రాంబాబు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, అక్క కోసం శ్రీదేవి త్యాగం చేసి కామేశ్వరరావుని పెళ్లి చేసుకొని ఊరి నుంచి వెళ్ళిపోయిందనేసి విడమిర్చి చెప్పడంతో ఆమె కాస్త జానకి నిజం తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత శ్రీదేవి లలితను చూస్తే కానీ నేను ప్రసవించను అనే టైంలో శోభన్ బాబు మళ్ళీ వెళ్ళి లలితను తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఎంతో కష్టపడి లలిత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఆ ఆడపిల్లని శ్రీదేవి చేతిలో పెట్టేసి నువ్వే ఈ పాపకి తల్లిగా ఉండి చూసుకోవాలి అనేసి తనకి బొట్టు పెట్టి తన చేతిలో పాపను పెట్టి జానకి చనిపోతుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో త్యాగం అనేసరికి అక్క చెల్లెల కోసం త్యాగం చేసింది, చెల్లెలు అక్క కోసం త్యాగం చేసింది. అందుకే దేవత అని ఈ సినిమాకి టైటిల్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఫ్రెండ్స్, ఈ సినిమా అప్పట్లో చాలా విజయం పొందింది. చాలా మంచి సినిమా కూడా, మనసుకు హత్తుకునే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో డైలాగులు కూడా చాలా చక్కగా ఉంటాయి. శ్రీదేవి గారు అసలు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. శ్రీదేవి గారి మాట తీరు, తను చెప్పే డైలాగ్ డెలివరీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చిన్న పిల్లలాగా ఈ సినిమాలో స్టార్టింగ్లో శ్రీదేవిని చూపించడం చాలా బాగుంటుంది. అండ్ జయప్రద గారి యాక్టింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. శోభన్ బాబు గారి గురించి చెప్పనవసరమే లేదు, చాలా గొప్ప నటులు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.